24 న్యూస్. ముఖ్య నేత పేరుకే విదేశాల్లో ఉన్న మనసంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచే మంత్రివర్గ సహచరులపై నిఘా పెట్టాలన్న చర్చ జరుగుతోంది. మంత్రుల కదలికలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, ఏ మంత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, రాజకీయ పరిణామాలు ఏవైనా జరుగుతున్నాయా వంటి అంశాలపై నిరంతరం ఆరా తీస్తున్నారని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు మంత్రులు సైతం ఆయన పేరుకే అమెరికాలో ఉన్న మాపై ఓ కన్నేసి ఉంచుతున్నాడు, ఆయన మనసంతా సచివాలయం చుట్టే తిరుగుతుంది అంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. మీరు నిఘా నేత్రంలో ఉన్నారు, మీ ప్రతి కదలిక రికార్డ్ చేయబడుతుంది. సీసీ కెమెరాలు ఉన్న చోట ఇలాంటి హెచ్చరిక బోర్డులను చూస్తుంటాం. ఇప్పుడు మంత్రుల పరిస్థితి ఇలాగే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వాస్తవానికి మంత్రులు ఇతరులపై నిఘా పెడుతుంటారు, కానీ ఇందుకు విరుద్ధంగా ప్రతి మంత్రిని ముఖ్య నేత నిఘా నేత్రంలో బంధించినట్టు ప్రచారంలో ఉంది. ఆయన ప్రతిసారి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలా ప్రత్యేకంగా నిఘాకు ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఈసారి కూడా ఏ మంత్రి వద్ద ఎవరిని పెట్టాలనేది ముందే నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు తన సొంత మనుషులను కూడా ఈ నిఘా టీంలో సభ్యులుగా చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా మంత్రుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా సమాచారాన్ని ముఖ్య నేతకు చేరవేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత మంత్రుల మధ్య సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా పలువురు సీనియర్ మంత్రులతో ముఖ్య నేతకు పొసగడం లేదనేది తరచూ బయటపడుతున్న గొడవలతో రుజువు అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి రావడం ముఖ్య నేతకు సవాల్గా మారిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ముఖ్య నేత అభద్రతా భావానికి లోనయ్యారని చెప్తున్నారు. అందుకే పలువురు మంత్రులపై అనుమానం పెట్టుకున్నారని తెలిసింది. గతంలో సీఎంల విదేశీ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తుకు తెచ్చుకొని ఆందోళనకు గురైనట్టు సమాచారం. అందుకే తాను విదేశీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సీఎం, పీఎం స్థాయి వ్యక్తులు ఎక్కువ రోజులు విదేశీ పర్యటనలు పెట్టుకోరు. మహా అయితే 2-3 లేదంటే 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కానీ ముఖ్య నేత ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లో పర్యటిస్తున్నారు. సాధారణంగా సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతలను హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం పర్యవేక్షిస్తారు. అయితే ఇక్కడ హోం శాఖకి ప్రత్యేకంగా మంత్రి లేరు. దీంతో ఆ బాధ్యత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వహించాలి. కానీ ఇక్కడే ముఖ్య నేత ప్రభుత్వ బాధ్యతలను డిప్యూటీ సీఎంకు చేరువ కానివ్వకుండా ఎత్తుగడ వేశారనే విమర్శలున్నాయి. తాను లేనప్పుడు బట్టి మనసులో కొత్త ఆలోచన రాకుండా చేసేందుకు ఆయనను నైని బొగ్గు గని వివాదంలో ఇరికించారని ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టే బొగ్గు గనికి సంబంధించి ఆరోపణలు, ప్రెస్ మీట్లు, రివ్యూలు, కౌంటర్లతోనే సరిపోతుంది. మరో పోటీదారుగా భావించే బాంబుల మంత్రిని వెంట పెట్టుకొని వెళ్లారని, ఇతర మంత్రుల్లో ఒకరిద్దరిని తాజాగా వివాదాల్లో ఇరికించారని చెప్పుకుంటున్నారు. మిగతా వారిపై నిఘా పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.